న్యూ డెమోక్రసీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను మూలంగా రైతాంగం వేసినటువంటి ఒక పంటలు ఏవైతున్నాయో అవి మొత్తం దెబ్బతిన్నాయి. మొక్కజొన్న, పత్తి, వరి, మిర్చి నేలమట్టం అయిపోయినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఏర్పడ్డది. ఏదో కొద్దిగా పోచినటువంటి ఒక ధాన్యం ఏదైతుందో, పంటలు ఏవైతున్నాయో ఆ పంటల్ని ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొనే స్థితి అనేటువంటిది లేకుండా ఏర్పడ్డది. ఈ స్థితిలో రైతాంగం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆ వచ్చిన పంటకి అనేక ఆంక్షలు పెడుతున్నారు. మ్యాచర్ లేదనేటువంటిది ఒక ఆయన అంటాడు, పత్తి మొత్తం గుడ్డిదైపోయి చెప్పి ఇంకొక వ్యాపారస్తుడు అంటాడు. దీని మూలంగా మధ్య దళారీల యొక్క దోపిడీ తీవ్ర స్థాయిలో పెరిగిపోయినటువంటి ఒక పరిస్థితి అనేటువంటి దాన్ని చూస్తున్నాం. ఈ స్థితిలో రైతాంగం ఏమి చేయాలి? తమ సమస్యని ఎక్కడా వివరించుకున్న పరిష్కారం లేనటువంటి ఒక స్థితి ఏర్పడ్డది. అది కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పోయిన సంవత్సరం పత్తిని ఎకరానికి 13 క్వింటాలు కొంటే సిసిఐ ఈ సంవత్సరం ఇప్పుడు అది 7 క్వింటాలు మాత్రమే కొంటాం, మిగతా కొనం అనేటువంటి చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఉన్నది? ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలని ఎందుకు వ్యతిరేకించడం లేదు? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నిద్రపోతున్నావు? రైతుల కోసమే పోరాడతా, రైతు ప్రభుత్వం నాదని చెప్పి కోతలు కోసావు. కొయ్యిరా కోటి కంటే టంగుటూరు మిరియాల తాటికాయ అంత అని చెప్పి ఎచ్చులు కొట్టావు. ఏమైంది నీ ప్రభుత్వం? ఎటు పోయింది? రైతాంగాన్ని ఆదుకోవా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ ఇక్కడికి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోలీసు అధికారులు కూడా గుర్తించాలి, అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఆ రోడ్డు మీద మాట్లాడితే మా గోస ఎవడు వినే పరిస్థితి లేదు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకోసమే ఈడు దాకా వచ్చాం, కలెక్టర్ ఆఫీస్ దాకా. దాన్ని పోలీసులకి వ్యతిరేకంగా భావించొద్దు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని సృష్టించడం లేదు. మా బాధని, మా కష్టాన్ని రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. ఈ పరిస్థితిని నివారించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని ఎడల రానున్న కాలంలో ఇదే పరిస్థితి ఏర్పడితే మాత్రం రైతాంగ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.